నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం వృత్తిపరంగా అత్యంత అనుకూలంగా ఉత్సాహంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వాటి యందు విశేషంగా కష్టపడతారు, అందరినీ ఆకర్షిస్తారు. ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు, వారి యొక్క సలహాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు మీ కార్యక్రమాలను నిర్వహించేటటువంటి సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపడి వ్యవహరించటం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, ఆందోళనగా పనులు పూర్తి చేసే కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండటం మంచిది. అటువంటి పరిస్థితులను వెంటనే ఆపు చేయటం కూడా చాలా అవసరము. ప్రతి విషయంలో ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మేషరాశి వారు ఈ వారం ఓపికతో, సహనంతో ఫలితం వచ్చేంత వరకు కూడా మీ యొక్క దృష్టి పక్కకు వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఈ వారం బాగా ఉంటుంది. అయితే అదే సందర్భంలో ఖర్చులు కూడా కొంత పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విందుల కోసం, విలాసాల కోసం ఖర్చులు చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం కుటుంబ పరంగా కొన్ని శుభ కార్యక్రమాల గురించి ఆలోచనలు చేయటం, మంచి రోజుల కోసం ఎదురు చూడటం అనేటటువంటి చర్చలు ఉండబోతున్నాయి. ఆరోగ్య విషయాల్లో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి పెరగటం వలన అప్పుడప్పుడు కొంత తలనొప్పులతో కూడినటువంటి సమస్యలు, నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తగినటువంటి విశ్రాంతిని తీసుకోండి. విదేశీ ప్రయాణాల కోసం, విదేశీ ప్రయత్నాల కోసం మీరు రూపొందించుకునే కార్యక్రమాలు ఈ వారం చక్కగా కలిసి వస్తాయి. అన్ని విధాలుగా మేషరాశి వారు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం మేషరాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకమును పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం వ్యాపార కార్యక్రమాల్లో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వాములతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి వ్యాపార విస్తరణ కోసం మీరు రూపొందించుకునే ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పలు రకాల సామాజిక సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు, కష్టపడతారు, అందరికీ ఉపయోగపడేటటువంటి పనులు చేస్తుంటారు. తద్వారా మంచి గౌరవాలను కూడా పొందే సూచనలు ఉన్నాయి. వివిధ రూపాల్లో విద్యార్థులు ఈ వారం మరింతగా చదువులపైన దృష్టిని కేంద్రీకరించుకోవాలి. రాబో రోజుల్లో మీరు వ్రాయబోయేటటువంటి పోటీ పరీక్షల్లో మరింత మెరుగైన ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకునేందుకు ఇది చాలా మంచి సమయం. అందుకని మీ యొక్క ఇతరమైనటువంటి వ్యాపకాలను తగ్గించుకుని చదువులో మంచి అగ్రశ్రేణితో ఉత్తీర్ణతను సాధించుకునేందుకు, కోరుకున్న ర్యాంకులను మీరు సాధించుకునేందుకు ఎంతో కష్టపడవలసినటువంటి సమయం. కాబట్టి విద్యార్థులు తమ యొక్క చదువులపైన దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేస్తుండాలి. ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూములు, వాహనాల కొనుగోలుకు సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. వ్యక్తిగత కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలిత సాధనల విషయంలో అందరి యొక్క సహకారాన్ని పొందే ప్రయత్నం చేయండి. వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు, అనుబంధాలు మరింతగా మీరు దృఢపరచుకోగలుగుతారు. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసే సమయంలో విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల పట్ల మరింత శ్రద్ధను చూపేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఈ వారం ఈ యొక్క వృషభ రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకోవటం మంచిది. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం విశేష శుభ ఫలితాలను కలగజేస్తుంది. మిథున రాశి వాళ్లకు ఈ వారం మరింత అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంచి తెలివితేటలు, మంచి ఆలోచనలతో కూడిన కార్యక్రమాలు రూపొందించుకుంటారు. సృజనాత్మకత విశేషంగా పెరుగుతుంది. ముఖ్యంగా పత్రికా రంగంలో,
రచనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కొన్ని అనుకోనటువంటి ఉత్తమమైన మంచి మంచి ఆహ్వానాలతో కూడిన అవకాశాలు వస్తుంటాయి. పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మెరుగైనటువంటి ఆదాయ మార్గాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గొప్ప గొప్ప వారిని ప్రముఖులను కలుసుకుని వారిని ఇంటర్వ్యూలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. రచనా రంగంలో ఉన్నటువంటి వారు తమ యొక్క ఆలోచనలను మరింతగా మెరుగుపరుచుకొని ఉత్తమమైనటువంటి రచనలను మీ ద్వారా అందించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో సోదరులతో ఉన్నటువంటి విభేదాలు పెరగకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పనుల యొక్క ఒత్తిడి పెరగటం, పనుల యొక్క భారాలు పెరగటం వలన అప్పుడప్పుడు అలసిపోయినట్లుగా కనిపిస్తుంటారు. నరాల బలహీనలతో కూడిన సమస్యలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు, కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో పని యొక్క ఒత్తిడి తగ్గించుకునేటటువంటి క్రమంలో నూతనంగా ప్రతిరోజు పనులు ప్రారంభించే సందర్భంలో కాసేపు మానసికంగా ధ్యానం చేసుకోవటం, ఉపాసనా బలాన్ని పెంచుకోవటం, అలాగే యోగా వంటివి చేయటం అనేది చాలా చాలా అవసరము. వివిధ రూపాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేందుకై మిథున రాశి వారు ఈ వారం సత్యనారాయణ స్వామి వారిని పూజించటము, ధ్యానం చేసుకోవటం చాలా మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. కర్కాటక రాశి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క బాధ్యతలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారంతో వాటిని అనుకున్నటువంటి వేగంగా అనుకున్నటువంటి కాలంలోపే పనులు పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క మెప్పును కూడా పొందగలుగుతారు. రాజకీయ పరంగా ఈ వారం వివిధ రూపాల్లో అనుకూలతలు ఉంటాయి. శుభవార్తలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి హోదాలు, గౌరవాలు, పదవులు కూడా లభించేటటువంటి సూచనలు ఉండబోతున్నాయి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఆర్థిక అవసరాల కోసం మీ యొక్క తల్లి తరపున ఉన్నటువంటి బంధువులు లేదా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుండి కొంత అప్పులు తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వారి యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకునేటటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు లేదా చేపట్టే అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కోర్టు పరంగా ఉన్నటువంటి సమస్యలను ఈ వారం జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీకు అనుకూలమైనటువంటి తీర్పులు తెచ్చుకునే విధంగా ప్రయత్నాలు చేయగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. శుభవార్తలు ఉంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో కూడా అనుకున్నటువంటి మంచి మంచి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ప్రేమ ఆప్యాయతలు బలపడతాయి. పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. వారి యొక్క ఆశీర్వచన బలంతో మరింత ఉత్తమమైనటువంటి కుటుంబ జీవనాలను మీరు పొందగలుగుతారు. వివిధ రూపాల్లో ఈ వారం కర్కాటక రాశి వారు ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించాలి. శరీరానికి ఇబ్బందులు కలిగించే ఆహార పదార్థాలను దూరం పెట్టవలసిన అవసరం కనిపిస్తుంది. వివిధ రూపాల్లో ఏవైతే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఉంటాయో వాటి విషయంలో కూడా ఈ వారం నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ వారం కర్కాటక రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. బిల్వ పత్రాలతో పరమేశ్వరుణ్ణి అర్చించాలి. తెలుపు రంగు పుష్పాలతో పరమేశ్వరుని అర్చించాలి. అలాగే గోక్షీరము ఆవు పాలతో పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించుకోవటం ద్వారా మరింత ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. సింహరాశి వారు ఈ వారం పట్టుదలతో అనుకున్నటువంటి కార్యక్రమాలను సాధించుకోగలుగుతారు. వ్యాపార జీవన విషయాల్లో మరింత ఉత్సాహవంతమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటటువంటి పనులన్నీ కూడా లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. సామాజిక గౌరవాలను పెంచుకోగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల విషయంలో ఆటంకాలు లేకుండా మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు.
సమాజంలో మీకున్నటువంటి గౌరవాలు, మీకున్నటువంటి పరపతులు మరింతగా పెంచుకునేందుకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగము, వ్యాపార విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ప్రభుత్వం ద్వారా మీకు రావలసినటువంటి ప్రయోజనాలు పొందేందుకు తీవ్రంగా కష్టపడేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. షేర్ మార్కెట్ రంగంలో పెట్టే పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారం తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. ఈ వారము వేరువేరు రూపాలలో విలువైనటువంటి ఆభరణాల యొక్క అమ్మకాలు, కొనుగోలుల వ్యవహారిక విషయాల్లో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. చలనచిత్ర రంగాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, చలనచిత్ర రంగాన్ని ఉపాధిగా చేసుకుని జీవనం చేస్తున్నటువంటి వారికి కొన్ని నూతనమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు అవసరమవుతుంటాయి. ఈ వారం సింహరాశి వారు అధికారికపరమైనటువంటి సమావేశాల్లో పాల్గొనే సూచనలు కూడా ఉండబోతున్నాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల అధికారుల సహాయ సహకారాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. సూర్యాష్టకమును పారాయణం చేయటం, మందార పుష్పాలను సేకరించి సూర్యనారాయణ స్వామి వారికి అందించడం, అర్చించడం అనేది చాలా మంచిది. కన్యారాశి వారు వృత్తిపరంగా ఈ వారం మంచి మంచి అనుకూలతలతో కూడిన ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉత్తమమైనటువంటి వ్యాపార ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. అయితే ఈ వారం ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదే సందర్భంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిలో ఏవైతే అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయో వాటిని మీరు నియంత్రించుకోవాలి. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. వివిధ కారణాల చేత స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మంచి సఖ్యతను కూడా మీరు సాధించుకునే ప్రయత్నం చేయాలి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనటం, మంచి మంచి ఫలితాలు సాధించుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలకు, విదేశీ ప్రయాణాలకు ఏవైతే కొన్ని రకాల నియమాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. ఆటంకాలను అధిగమించి అనుకున్నటువంటి విజయాలు కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఈ వారం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభించబోతుంది. నూతన పరిచయాలు ఉపయోగించుకుంటారు. అవి చక్కగా కలిసి వస్తుంటాయి. మరింత గౌరవాలను, ప్రయోజనాలను కలగచేస్తుంటాయి. కుటుంబ పరంగా ఆలోచన చేస్తే ఈ వారం మీరు చేసేటటువంటి పనులకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు చాలా చాలా అవసరమవుతాయి. కాబట్టి ప్రతి విషయంలో కుటుంబ సభ్యులతో సలహాలు తీసుకుంటూ, చర్చిస్తూ మీ పనులను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మంచి ధైర్యంతో, విశ్వాసంతో మీ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళండి. ఈ వారం కన్యారాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వెంకటేశ్వర స్వామి అర్చన విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. స్వామివారి వజ్రకవచ స్తోత్రం అమోఘంగా మీకు రక్షణగా ఉంటూ మీకు ప్రయోజనాన్ని కలగచేస్తుంది. తులారాశి వాళ్లకు ఈ వారం జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధాలు మరింతగా బలపడతాయి. ఆత్మవిశ్వాసాలు పెంచుకోగలుగుతారు. అభిప్రాయ భేదాలు తగ్గిపోతాయి. కుటుంబ అభివృద్ధి కోసం ఒకరితో ఒకరు చర్చించుకొని సహకరించుకుంటూ మంచి ప్రయత్నాలతో కూడిన సౌకర్యవంతమైన, సంతోషకరమైనటువంటి జీవనాలను పొందుతారు. ఈ వారం ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నటువంటి స్వంత ఇంటి కల కోసం ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా కలిసి వచ్చేటటువంటి వారం.
ఆస్తులకు సంబంధించినటువంటి ఏవైతే భూములు కొనటము, ఇంటికి సంబంధించినటువంటి ప్లాట్ కొనటము, అలాగే వివిధ రూపాల్లో స్వంత ఇంటిని కొనుగోలు చేసుకోవటము అనేటటువంటి అంశాల్లో కొంత ముందడుగు వేయగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరినీ కూడా మీరు నమ్మకుండా మీకు మీరుగా స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ కారణాల చేత ఇతరులతో మోసపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కళా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఈ కళలు సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా క్రీడాకారులకు, సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అదృష్టాలు కలిసి వచ్చేటటువంటి వారంగా కూడా చెప్పవచ్చు. అంటే ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారో వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు కూడా సాధించుకోగలుగుతారు. ఈ వారం సమాజంలో మీకున్నటువంటి గౌరవాలు పెరుగుతాయి, మీకున్నటువంటి మాట విలువలు పెరుగుతాయి. తద్వారా ప్రశాంతమైనటువంటి జీవనాలు ఉంటాయి. వాటి వలన అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. మంచి మంచి ఉత్తమమైనటువంటి ఆలోచన విధానాలతో కూడిన ఆరోగ్యాలు కూడా కలిసి వస్తుంటాయి. కాబట్టి మంచి మంచి ఆలోచనలు చేయండి. నమ్మకంతో, విశ్వాసంతో వ్యవహరించండి. వివిధ రూపాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు వాహన సంబంధమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. పెద్దగా భయపడనవసరం లేదు, ఆందోళన చెందనవసరం లేదు. నిదానంగా గమ్యస్థానానికి చేరుకునేటటువంటి అంశం పైన దృష్టిని కేంద్రీకరిస్తే ఇక అన్ని విషయాలు అనుకూలంగానే ఉంటాయి. ఈ వారం ఈ తులారాశి వారు మరింత ఆలోచనాత్మకమైనటువంటి ఫలితాలు పొందేందుకై, మీరు అనుకునేటటువంటి ఫలితాలు సాధించుకునేందుకై అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అన్నపూర్ణ అమ్మవారి స్తోత్రమును, అలాగే అష్టకమును పారాయణం చేయండి. ఉన్నదానిలో పేదవారికి ఇంత అన్నం పెట్టేటటువంటి, అన్నదానం చేసేటటువంటి కార్యక్రమాలు రూపొందించుకోండి. అలాగే ఆకలి దప్పులతో అలమటించేటటువంటి వారిని తెలుసుకొని, కనుక్కొని వారికి మీ చేతనైనంత సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. ఉత్తమమైనటువంటి పుణ్యబలాలతో ఈ వారం మీకంతా అనుకూలంగా జరిగిపోతుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వ్యాపార వ్యవహారిక విషయాల్లో శత్రు సంబంధమైనటువంటి ఆలోచనలు, భయాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. అయితే ఆ భయాలు, ఆందోళన మిమ్మల్ని ఎక్కువ కాలం భయపెట్టలేదు, ఎక్కువ కాలం ఒత్తిడిని కలిగించలేదు. ఏదో తెలిసి తెలియక మీకు మీరుగా కంగారు పడి అటువంటి సమస్యను తెచ్చుకుంటూ ఉంటారు. ఇక వ్యాపార వ్యవహారిక విషయాల్లో మార్కెట్ రంగాలను అంచనా వేస్తూ మీ యొక్క ఆధిపత్యాలను కొనసాగించగలుగుతారు. మీకున్నటువంటి కార్య దక్షత, పట్టుదలను నిరూపించుకుని అందరినీ ఆశ్చర్యపరిచేటటువంటి విధంగా ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. జీతభత్యాలు పెరుగుతుంటాయి. ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. అయితే ఈ వారం వృశ్చిక రాశి వాళ్లకు దీర్ఘకాలికంగా ఏవైతే సమస్యలతో ఉన్నటువంటి అప్పుల భారాలు కొంత ఒత్తిడిని కలగచేస్తుంటాయి. భగవంతుని యొక్క దయచేత ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మీకు సహకరించగలుగుతారు. వాటి నుండి ఉపశమనాన్ని పొందేందుకు సహకరిస్తారు. అలాగే కుటుంబ పరంగా మంచి మంచి మంగళకరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడే సందర్భంలో వృశ్చిక రాశి వారు ఈ వారం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకూడదు. వ్యక్తిగతమైన రహస్యంతో కూడినటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారితో చర్చించకూడదు. అవసరమైతే తప్పితే, అడిగితే తప్పితే స్పందించేటటువంటి కార్యక్రమాలకు మీరు ఏమాత్రం కూడా సిద్ధం కాకూడదు. వివిధ రూపాల్లో విద్యార్థులకు ఈ వారం పరిశోధనాత్మకమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తుంటాయి. ముఖ్యంగా విద్యారంగాల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు బోధనా రంగాన్ని ఆధారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే వివిధ రూపాల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి. వాటిని పెద్దదిగా చేసుకోకుండా పరిష్కరించుకోవాలి. సాధ్యమైనంత వరకు సమయం బాగా లేనప్పుడు వెనకడుగు వేయండి, మౌనంగా ఉండండి.
వేచి చూడండి. మీ సమయం వచ్చినప్పుడు మీరు కాస్త ఉత్తేజంగా వ్యవహరిస్తే అన్ని రకాల శుభ ఫలితాలను కూడా మీరు పొందవచ్చు. నరదృష్టి కొంత ఇబ్బంది పెడుతుంది. మీ యొక్క అభివృద్ధి చూసి ఇతరులకు కొంత అసూయ, రాగద్వేషాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి అన్ని రకాల సమస్యలను తొలగించుకునే క్రమంలో వృశ్చిక రాశి వారు ఈ వారం నృసింహస్వామి వారిని పూజించటం, స్వామివారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. స్వామివారి కరావలంబ స్తోత్ర పారాయణం చాలా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి పనులు పూర్తి చేసుకునేందుకు పెద్దవారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీకు సహకరిస్తుంటాయి. అలాగే మీరు కష్టపడేటటువంటి విధానం వలన మీరు చేపట్టిన పనుల్లో మంచి మంచి విజయాలు సాధించుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో పిల్లల యొక్క అభివృద్ధి ఆనందాన్ని ఇస్తుంది. వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. అయితే కష్టపడాలి, కొత్తగా భిన్నంగా ఆలోచించాలి, అందరికంటే వేగంగా స్పందించాలి. ఇటువంటి అలవాట్లను పెంచుకునే ప్రయత్నం చేయాలి. బద్ధకాన్ని దూరం చేసుకోవాలి, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఇక ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం అప్పుడప్పుడు కొంత ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం, వాటిల్లో పాల్గొనేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఈ వారం వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధిని సాధించుకునేందుకు అందివచ్చిన అన్ని అంశాలను మీరు అవకాశంగా తీసుకోగలుగుతారు. గతంలో మీరు చేసిన అప్పులు, పాత బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీర్చుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ప్రయాణాల వలన ఈ వారం ధనుస్సు రాశి వారు మంచి మంచి లాభాలను పొందుతుంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. విలువైనటువంటి బహుమానాలు ఇచ్చిపుచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణ కోసమై బ్యాంకు సంబంధమైనటువంటి లోన్ల కోసం ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. బ్యాంకు ద్వారా పొందేటటువంటి రుణాల కోసం తీవ్రంగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. నిర్ణయాల విషయంలో ఈ వారం తొందరపడకూడదు. వేచి చూడండి, ఆందోళన చెందకండి. వివిధ రూపాల్లో ప్రశాంతంగా ఉన్నట్లయితే ఫలితాలన్నీ కూడా సవ్యంగా, అనుకూలంగా మీకు వస్తాయి. తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా పొందుతారు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం, ఆరాధించడం మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అర్చన, వజ్రకవచ స్తోత్ర పారాయణము, అలాగే దత్తుని యొక్క నామస్మరణ నిరంతరం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వాళ్లకు ఉద్యోగపరంగా చూస్తే ఈ వారం కొంత పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. కొంత ఆందోళనకరంగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఇతరుల నుండి మీకు రావలసిన సహాయ సహకారాలతో పాటు మీ యొక్క వారసత్వంగా రావలసినటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉంటాయో వాటిని కూడా పొందేందుకు అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుంటుంటారు. నూతన వస్తువులు, నూతన ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కొంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మకర రాశి వారు సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త పడండి. అపవాదులు రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి. ఉద్యోగ అవకాశాల్లో నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా అవసరము. ముఖ్యంగా ఈ వారం పని ఒత్తిడి పెరగటం వలన, నిరంతరం పనిచేస్తూ ఉండటం వలన ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు కొంత ఇబ్బంది పెట్టబోతున్నాయి. చిన్న చిన్న అపవాదాలు, చిన్న చిన్న పొరపాట్లు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి భావనలు పెంచుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, అందరి యొక్క సహకారాన్ని పొందుతూ ఉండాలి. గౌరవాల వలన మీకు యొక్క కీర్తి మరింతగా పెరుగుతూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే అనవసరమైనటువంటి విమర్శలకు దూరంగా ఉండండి. ప్రతి విమర్శలు చాలా ఇబ్బందులను కలగచేస్తుంటాయి. వివిధ రూపాల్లో కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల యొక్క సహకారాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై నీలకంఠేశ్వర స్వామి వారిని పూజించటం, పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది.
నిరంతరం శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండాలి. పంచామృతములను సేకరించి పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించుకోవడం ద్వారా మకర రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వాళ్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. మీరు కష్టపడేటటువంటి విధానం వలన అవకాశాలే మిమ్మల్ని వెతుక్కొని వచ్చే సూచనలు కూడా ఉండబోతున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో శుభవార్తలు వింటారు. ముఖ్యంగా స్నేహితుల నుండి, బంధువుల నుండి ఆశించినటువంటి సహకారాన్ని కూడా పొందుతుంటారు. కుటుంబ వాతావరణం ఈ వారం అనుకూలంగా, ఆనందంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కష్టపడి చదవగలుగుతారు. కోరుకున్నటువంటి కళాశాలలో మంచి ఉత్తమమైనటువంటి సీట్లను కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. ప్రవేశ సంబంధమైనటువంటి అంశాల్లో ఉండే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాల విషయంలో సంతకాలు చేసే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యలను పసిగట్టే ప్రయత్నం చేయాలి. ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉండాలి. 1-2 సార్లు సరిచూసుకున్న తర్వాతనే, సమీక్షలు చేసుకున్న తర్వాతనే అంతిమమైనటువంటి నిర్ణయం తీసుకోవటం మంచిది. వ్యాపార కార్యక్రమాల్లో ఏవైతే పోటీతత్వాలు మీకు ఎదురైతూ ఉంటాయో వాటన్నింటినీ కూడా ధైర్యంగా త్రిప్పికొట్టగలుగుతారు. సమర్థవంతమైనటువంటి మంచి బాధ్యతతో కూడినటువంటి పనులు నిర్వహించుకోగలుగుతారు. ఈ వారం ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సమస్యలు తగ్గిపోతాయి. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. నూతన పరిచయాల విషయంలో ఈ వారం కుంభరాశి వారు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు మీకు పనిచేస్తుంటాయి. కుంభరాశి వారు కష్టపడేటటువంటి తీరు, మీకున్నటువంటి గౌరవాలు ఇతరులకు కొంత అసూయను కలగచేస్తుంటాయి. పదే పదే ఇతరుల ముందు మిమ్మల్ని వేరు వ్యక్తులు మెచ్చుకోవటం ద్వారా కూడా కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ దూరం చేసుకునే క్రమంలో ఈ వారం కాలభైరవ స్వామి వారిని పూజించటం, కాలభైరవ అష్టకమును పారాయణం చేయటం మంచిది. మూగజీవాలకు ఆహార పదార్థాలు అందించండి. మీనరాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అదృష్టాలు తోడయ్యేటటువంటి వారంగా ఉండబోతుంది. ఈ వారం ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు, మంచి అవకాశాలతో కూడిన ఆదాయ మార్గాలు కూడా ప్రయోజన రూపంలో కలిసి వస్తుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పరము అవగాహనను పెంచుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకునే సూచనలు ఉన్నాయి. అలాగే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కూడా ఈ వారం మీకు సరిగ్గా సరిపోతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. విలాసవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించటం, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం వలన మీకున్నటువంటి గౌరవాలు మరింతగా పెరుగుతుంటాయి. ఆర్థికంగా ఒకరిని ఒకరు సహకరించుకోగలుగుతారు. పాత బాకీలను మీరు తీర్చగలుగుతారు. చిక్కుల్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో వేరువేరు వ్యాపార కార్యక్రమాల్లో భాగస్థులతో కొన్ని నూతనమైనటువంటి అంశాల్లో ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఈ వారం మీనరాశి వారు విందు వినోదాల కోసం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కూడా అనవసరంగా ఖర్చు చేస్తుంటారు. అటువంటి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మహాసరస్వతి అమ్మవారిని పూజించటము, అమ్మవారిని అర్చించటం మంచిది. పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి సరస్వతి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. సరస్వతి స్తోత్రమును పారాయణం చేయండి. విశేష శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఇవి ఈ వారం వారఫలం. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాలు కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.